ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. మనతో ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు సుభాష్ శర్మ గురువు గారు. సో రాశి ఫలాల గురించి వారితో అడుగుతాము. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సో ఈ పరాభావనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? అన్ని రంగాలలో విద్య, వైద్యం, తర్వాత వచ్చేసి కోర్టుకు కూడా చాలా మంది తిరిగి అలసిపోతూ ఉంటారు. అవును. వివాహం, సంతానం. ఒకవేళ వీళ్ళకి ఏమన్నా దోషాలు ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తారు. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా మకర రాశి వారికి గురువు సప్తమ భావంలో సంచరిస్తూ ఉన్నాడు. 7వ భావం అనేటటువంటిది వీళ్ళకు చాలా అదృష్టమైనటువంటి స్థానమే అని చెప్పుకోవచ్చు. అందులోనూ శని వీళ్లకు 3వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కనుక ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగాలు వర్తిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గురుడు యోగిస్తున్నాడు, శని యోగిస్తున్నాడు. 2 గ్రహాలు యోగించడం అనేటటువంటి చాలా అరుదుగా జరిగేటటువంటి సందర్భాలు ఏర్పడతాయి. అందులోనూ వీళ్ళకు 2 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి వీళ్ళకు ఈ సంవత్సరము మట్టి ముట్టుకున్న బంగారం అవుతుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరంతో అన్ని కష్టాలు విడిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇన్ని సంవత్సరాలు ఏవైతే ఇబ్బందులు పడ్డారో, ఇన్ని సంవత్సరాలు ఏవైతే కష్టపడ్డారో వాటన్నిటినీ కూడా తప్పించుకునేటటువంటి అవకాశము ఈ సంవత్సరము మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. కనుక మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి యోగాలు వస్తూ ఉంటాయి. కనుక వాటన్నిటినీ కూడా వీళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరము మకర రాశి వారు నూతన గృహయోగాన్ని పొందేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇంటి యందు శుభకార్యాలు చేసేటటువంటి అదృష్ట యోగాన్ని ఏర్పరచుకుంటారు. ఎవరైతే దూరమైపోయినటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ వీళ్ళ జీవితంలోకి మళ్ళీ వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కావచ్చు, లావాదేవీల పరంగా కావచ్చు, లేదా అప్పుల సమస్యలతో ఎవరైతే కూడుకుపోయారో వాళ్లకు ఈ సంవత్సరం కాస్త ఉపశమనం కలిగి ఎంతో కొంతవరకు మీ యొక్క జీవితాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరము ఈ యొక్క మకర రాశి వారికి ఏర్పడతాయి. కనుక మకర రాశి వారికి ఈ సంవత్సరము అదృష్టవంతులు, అలాగే వీళ్ళు అపర కుబేరులయ్యేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం ఏర్పడబోతుంది. బికాజ్ ఏంటంటే వచ్చినటువంటి అవకాశాలను సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడము, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలను సరిగ్గా చూసుకోవడము, ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు పెట్టడము వీళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చండి. ప్రేమ వివాహం కానీ లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహం కానీ వివాహ యోగంగా ఎలా ఉంది? వీళ్ళకు మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా మకర రాశి వారికి పెద్దలు కుదిరించినటువంటి వివాహమే ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే కోపం, ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మకర రాశి వారి యొక్క జాతకంలో మకర రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకు కోపము, అగ్రివ్నెస్ ఇవి కాస్త ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈగో అంటారు, పొగరు అంటారు చూసారా, ఇలాంటివి కాస్త ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అవి కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. బికాజ్ ఏంటి అంటే వీళ్ళ జీవితంలో చాలా అదృష్ట యోగాలు ఉంటూ ఉంటాయి. కానీ వీళ్ళు చేతులారా చేసుకోవడం ద్వారా కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ప్రెస్టేజ్ అనో, లేదు అనంటే గనక అహంకారమనో, లేదా పొగరనో, లేదా అనేక పదాలు వాడుతూ ఉంటారు. అలాంటి కొన్ని మనిషి సెల్ఫ్గా చేసుకున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోవడమే తప్ప వీళ్ళు సహజ సిద్ధంగా కోపాన్ని, ఆవేశాన్ని, గర్వాన్ని కాస్త కంట్రోల్లో పెట్టుకున్నారు అని అంటే నిజంగా మకర రాశి వారు ఈ సంవత్సరం వాళ్ళని అందుకోవడం విపరీతరం కాదు. అంత టాప్ మట్టి ముట్టుకున్నా బంగారం అయిపోతూ ఉంటుంది. ఈ సంవత్సరం మహర్జాతకము అని అంటారు చూసారా, అలాంటి మహర్జాతకం పట్టేటటువంటి వారిలో ఈ యొక్క మకర రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మకర రాశి వారికి 7వ స్థానంలో గురు సంచారము, 3వ స్థానంలో శని సంచారము, ఇవి రెండూ కూడా యోగించేటటువంటి స్థానాలు. కాబట్టి ఈ సంవత్సరము మకర రాశి వారికి యోగదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంటే కోర్టు సమస్యలు, చిక్కులు, చికాకులు ఏ ఉన్నా వాటన్నిటినీ కూడా సరిదిద్దుకునేటటువంటి అవకాశము ఈ సంవత్సరం మకర రాశి వారికి ఏర్పడుతుంది. మొత్తంగా చెప్పుకోవాలంటే పట్టిందల్లా బంగారం అవుతుంది. బికాజ్ ఏంటి అని అంటే గనక వాళ్ళు నేను చెప్పినటువంటి 3 లోపాలు తగ్గించుకోవాలి. కోపము, ఆవేశము, దురుసుతనము, గర్వము ఇవి తగ్గించుకుంటే తప్పకుండా వీళ్ళకు ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. ఇప్పుడు జాతకము అనేటటువంటిది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని అంటే గనక 2 భాగాలుగా విడదీస్తే, ఒకటి భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల బాగుపడ్డ వాళ్ళు ఉంటారు. భగవంతుడు అనుగ్రహం ఇచ్చినా కానీ వీళ్ళ గర్వం ద్వారా, వీళ్ళ పొగరు ద్వారా వాటిని కాలదన్నుకున్నటువంటి అంశాలు కూడా చాలా మట్టుకు ఉంటాయి. వీళ్ళు చేతులారా చేసుకున్న దానికి భగవంతుడి మీద చేస్తే, కర్మ చేస్తే ఎవ్వరు ఏమీ చేయలేరు. అందుకే జ్యోతిష్యాన్ని 2 భాగాలుగా విడదీస్తే
ఒకటి దైవతత్వము, రెండు మనిషి యొక్క లోపము. ఈ రెండుటిని కూడా అనుసంధానం చేసి చూస్తే భగవంతుడు మనకు అన్ని ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని తలగర్వంతోనో పొగరుతోనో కాలదన్నుకుంటూ ఉంటాం. భగవంతుడు ఒక్కొక్కసారి మనుషులకు పరీక్ష పెడతాడు. నీ దగ్గర ఒక మూట ధనం వేస్తాడు, కానీ నేను కిందున్నది నేను ఎందుకు ముట్టుకోవాలి, నేను ఎందుకు వంగాలి అనే గర్వంతో కూడా ఎన్నో రకాలుగా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే మనిషి జీవితంలో భగవంతుడు అన్ని ఇస్తాడు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మంచైనా చెడైనా రెండింటినీ యాక్సెప్ట్ చేయాలి. నీకు ఒకవేళ చెడు ఇచ్చాడు అని అంటే ఆ చెడు వల్ల నీకు భవిష్యత్తులో ఇంకా మంచి జరిగే అవకాశమే ఉంది తప్ప నీకు చెడు అనేటటువంటిది కాదు. ఈ క్షణం నువ్వు బాధపడుతుండొచ్చు, కానీ ఈ బాధ నీ జీవితంలో సంతోషాన్ని తీసుకొచ్చి పెడుతుంది అని అర్థం చేసుకుంటే జ్యోతిష్యం యొక్క తత్వం అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మట్టుకు జ్యోతిష్యంలో వాడు చెడు చెప్పాడండి, ఈ సంవత్సరం అలాగే లేనే లేదు, లేదు అంటే జ్యోతిష్యంలో అసలు నా ప్లాంట్ పొజిషన్ ఇలా లేదు అని గర్వంతో కాదు, జరిగే సూచనలు ఎప్పుడైనా జ్యోతిషం సూచించేటటువంటిది మాత్రమే, సూచనాప్రాయంగా చెప్పేటటువంటిది మాత్రమే. ఇది జరగలేదు కదా అని నువ్వు తలగడంతో ఉన్నావా, అది 100% జరుగుతుంది. కాబట్టి ఇలా జరగకూడదు అని తెలుసుకోవడానికే జ్యోతిషం నీకు అందించినటువంటి గొప్ప శాస్త్రం. ఒక మనిషి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ సమయంలో ఎలా ఉండాలి, ఏ సమయంలో ఎలా ఉండకూడదు అని చెప్పేటటువంటిదే, మనిషికి మార్గ నిర్దేశకత చూపించేటటువంటిదే జ్యోతిషం. దాన్ని అనుసరిస్తే 100% బాగుంటుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఈ రాశి వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ ఆలయాలకు వెళ్ళాలి? ముఖ్యంగా మకర రాశి వారు ఈ సంవత్సరము ఏదైనా దేవతారాధన చేసుకోవాలంటే గానగాపూర్ దత్తాత్రేయ క్షేత్రం కానీ లేదా పిఠాపురం దత్తాత్రేయ క్షేత్రం కానీ, ఈ రెండు క్షేత్రాల్లో మీకు ఏది అనుకూలం ఉంటే ఆ క్షేత్రానికి వెళ్ళి దత్త దర్శనం చేసుకోండి. వీలైతే అక్కడ సప్తాహ పారాయణం చేయండి. గురుచరిత్ర సప్తాహం అని చెప్పి చేస్తుంటారు 7 రోజులు. ఆ పారాయణం వీలైతే మీరు చేయండి, లేదా మీతో వీలు కాకపోతే ఒక బ్రాహ్మడికి అప్పచెప్పి మీ పేరు గోత్రనామాల మీద గురుచరిత్ర పారాయణం చేయించండి. తద్వారా ఇంకా మీకు లాభం జరుగుతుంది, ఇంకా మీ యొక్క జీవితంలో మెరాకిల్స్ జరిగే అవకాశం ఏర్పడుతుందండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్.